ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఎందుకా నవ్వు? వెనక్కి తిరిగి చూడరా, నీకే తెలుస్తుంది. ఆగండి, దగ్గరికి రావద్దు. తెలివితేటలు నీకే కాదురా, మాకు కూడా ఉంటాయి. ఎంత పెద్ద క్రిమినల్ అయినా ఎక్కడ ఒక చోట చిన్న పొరపాటు చేస్తాడు, అదే వాణ్ణి పట్టిస్తుంది. ఇప్పుడు నిన్ను కూడా అలాగే పట్టిస్తుంది. అందరినీ పంపించి తెలివిగా అత్తయ్యని చంపేద్దామని నువ్వు అనుకున్నావు, కానీ నిన్ను పట్టుకోవడం కోసం అందరూ వెళ్లేలా చేసింది మేమే అని నువ్వు తెలుసుకోలేకపోయావు. అదేంటి, భానమ్మ మనతో సగం దూరం వచ్చారు కదా, మరి ఇక్కడికి రాకపోవడం ఏంటి? పార్దు కూడా వచ్చాడుగా, తను కూడా కనపడలేదంటే వాళ్ళిద్దరూ ఇంటికి వెళ్ళుంటారా? ఓ మై గాడ్, ఊర్మిళ గారు గెస్ట్ హౌస్లోనే ఉన్నారు. క్రిమినల్ ఇక్కడ లేడు అంటే వాడు కూడా గెస్ట్ హౌస్కే వెళ్ళాడేమో. ఇంకా ఆలోచిస్తారండి, పదండి. పదండి. ఏయ్, మర్యాదగా మాస్క్ తీ. అదేంటి చెల్లమ్మా, ఇదంతా చేస్తుంది నీకోసమే కదా. నువ్వు నన్ను వ్యతిరేకిస్తున్నావేంటి? నీ జీవితం నిలబడాలంటే అత్తయ్య బ్రతికుండకూడదు. నువ్వు నిజంగానే అన్నయ్యవైతే నువ్వు ఈ పని చేస్తే చెల్లెల జీవితం ఎలా నిలబడుతుందనుకున్నావు? నువ్వెవరి కోసం ఇదంతా చేస్తున్నావో మాకు అర్థమైంది. మర్యాదగా నువ్వెవరో చెప్పు, లేదంటే మా చేతుల్లో నువ్వు చేస్తావు. చచ్చేదాకా వస్తే నేను చంపే రకాన్నే కానీ చచ్చే రకాన్ని కాదు. జాగ్రత్త, వాడి చేతిలో కత్తుంది. జ్యోతిష్యమే సువశ్యమే ప్రాణశ్చమే అపానశ్చమే జ్ఞానశ్చమే సుశ్చమే చిత్తంచమే ఆధీతంచమే వాచ్యమే మనశ్చమే చక్షుశ్చమే శ్రోత్రంచమే దక్షశ్చమే బలంచమే బాబు ఏమైంది? స్పృహ కోల్పోయినట్టున్నాడు. వరుణ్
వరుణ్ అంటే అప్పుడు భానుతో గొడవ పడ్డాడు ఆ బెతమేనా? అవును బామ్మ. అమ్మ ముదరట్టు పెదవా, ఇన్నాళ్ళు ఈ నాటకం ఆడి చచ్చింది వీడా? వీడిని అసలు నా కొడుకు శివ పేరు పెట్టుకొని ఇంత నాటకం ఆడాల్సిన అవసరం వీడికేంటి? అంటే ఈ నాటకం అంతా వీడే ఆడాడా లేదా వీడితో ఇంకెవరైనా ఆడించారా? అన్నిటికీ సమాధానం వాడే చెప్తాడు బావా. రేయ్ పైకి లేరా, రేయ్ రేయ్ లేరా, రేయ్ రేయ్ లేరా. లెగో, హేయ్ లెగరా. రేయ్ లేరా, ఇంకా ఆడిన నాటకాలు చాలు. నీ భాగవతం అంతా బయటపడింది. మర్యాదగా లెగో. రక్తం. చంద్రి, వరుణ్, వరుణ్ లే. బాబు వరుణ్ లే. వరుణ్ వీడింకా బతికే ఉన్నాడు. హాస్పిటల్ తీసుకెళ్దాం పదండి. ఇక్కడే పాతేయకుండా వాడి మీద జాలేంటయ్యా. తప్పు ఎవరిదైనా సరే ప్రాణం ప్రాణమే. వీడికి స్పృహ రావాలి. అసలు ఈ నాటకాన్ని ఎవరు ఆడించారనేది తెలియాలి. సిఏ గారు, అర్జెంటుగా వాడిని హాస్పిటల్కి తీసుకెళ్ళండి. పట్టడయ్యా. ఏంటి ఫోన్ వచ్చిందా? ఇంకా రాలేదు సార్. రాకపోవడం ఏంటయ్యా, వచ్చే ఉంటుంది. అసలు నీ ఫోన్లో సిగ్నల్ ఉందా? ఫుల్గా సిగ్నల్ కూడా ఉంది, చూడండి సార్. ఛే! నా లెక్క ప్రకారం ఇప్పటికంతా అయిపోయి ఉండాలి. ఈ పాటికి ఫోన్ వచ్చుండాలి. ఎందుకు రాలేదు? ఫోన్ చేయమంటారా సార్? చే వద్దు 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 వద్దు. చేస్తే నీలిమ చేయాలి తప్ప మన ఫోన్ వల్ల నీలిమ వాళ్ళ దగ్గర బుక్ అవ్వకూడదు. వెయిట్ చేద్దాంలే. అంతా బానే ఉంది కానీ వాడిక్కడే ఉంటాడని నువ్వెలా ఊహించావు? పొరపాటున మీరు అలా ఆలోచించకపోయి ఉంటే పరిస్థితి ఈ పాటికి ఇంకోలా ఉండేది. కత్తికి కనికరం, అలాంటి వెధవలకి మంచితనం ఉండదు. తలుచుకుంటేనే భయమేస్తుంది. మేమంతా ఉండగా అలా ఇలా జరగనిస్తాం బామ్మ. ఇదంతా నేను పార్దు అన్నయ్య కలిసి చేసిన ప్లాను. ఏంటి తల్లి, మీరిద్దరూ ప్లాన్ చేశారా? అసలు మీకు ఈ అనుమానం ఎలా వచ్చింది? ఏముంది నాన్న, మనది చాలా చిన్న పల్లెటూరు. ఇక్కడికి కొత్త వాళ్ళు ఎవరొచ్చినా ఊర్లో వాళ్ళు గుర్తుపడతారు. సరే, ఈ పూజ హడావిడిలో గుర్తుపట్టలేదు అని అనుకుందాము. వాడు పారిపోయే అవకాశం లేకుండా పోలీసులు, ఊరు జనాలు అంతా ఊరు చుట్టూ కాపలా కాశారు కదా. అయినా వాడెవరికీ దొరకలేదు. అప్పుడే మాకు ఆ అనుమానం వచ్చింది. వాడు ఎక్కడికి వెళ్లకుండా ఇక్కడే ఉంటున్నాడని. కానీ ఎవరికంట పడకుండా అంత సేఫ్ ప్లేస్లో ఎలా ఉంటున్నాడా అని ఆలోచించాం. అప్పుడే మాకొక విషయం అర్థమైంది. మనం వెతికే చోట్ల వాడు లేడు అంటే మనం వెతకని చోట్ల వాడు తలదాచుకున్నాడు అని. అంటే ఏముంది బామ్మ, అన్ని చోట్ల వెతుకుతున్నాం. కానీ మనకి సంబంధించిన గెస్ట్ హౌస్, తోట ఇలాంటి చోట వెతకలేదు కదా. మన మీద కత్తి కట్టినవాడు మన దగ్గరే ఉంటాడని ఎలా ఊహిస్తాము? పక్కలో పల్లెంలాగా పక్కనే తిరుగుతాడని ఎలా ఆలోచిస్తాము? అదే బామ్మ వాడి తెలివితేటలు. మనం ఎవరో అలా ఊహించామని తెలిసే మన ఊహకు అందకుండా వాడిక్కడే ఉన్నాడు. అదే నేను పార్దు అన్నయ్య మాట్లాడుకున్నాం.
ఏంటి బాను నువ్వు అనేది? అవునన్నయ్య, వాడు తెలివిగా శివ పేరుతో వచ్చాడు. ఊరంతా వెతుకుతున్నా వాడెక్కడా దొరకడం లేదు. పారిపోయి ఉండొచ్చు కదా. ఒకరిద్దరు కన్నైతే కప్పొచ్చన్నయ్య, ఇంతమంది కళ్ళు కప్పలేడు కదా. అంటే వాడు ఖచ్చితంగా మనం వెతకని ప్లేస్లోనే ఉన్నాడు. బాను చెప్పాక నేను మనకు సంబంధించిన ప్లేసులు వెతుకుతూ తోటకు వెళ్ళాను. ఎందుకంటే అక్కడ మనకి పంప్ సెట్ రూమ్ ఉంది కదా, రెగ్యులర్గా అక్కడికి ఎవరు వెళ్ళాం. వాడు ఒకవేళ అక్కడ ఉన్నాడేమోనని చెక్ చేయడానికి ఆ రోజు రాత్రి నేను అక్కడికి వెళ్ళాను. ఇంత కాస్ట్లీ సిగరెట్ ఈ పల్లెటూరులో ఎవరు కాలుస్తారో? వీడెవడో పైటూరు నుంచి వచ్చినవాడే. అప్పుడు వాడు చీకట్లో తప్పించుకోవడం నేను కళ్ళారా చూశాను. కాకపోతే అప్పుడు వాడి మొహం నాకు కనిపించలేదు. పల్లెటూరు వాళ్ళు పంపు సెట్లో సిగరెట్ కాల్చరు, ఎందుకంటే వాళ్ళకి పంపు సెట్ అంటుకుంటుందేమోనని భయం. పైగా అక్కడ దొరికిన సిగరెట్ ఈ పల్లెటూరులో మాత్రం దొరికేది కాదు. అప్పుడే బానుకు ఫోన్ చేసి జాగ్రత్తగా ఉండమని చెప్పాను. ఎందుకంటే అక్యూజ్డ్ వాడే అని మాకు అర్థమైంది. తర్వాత నేను బాను కలిసి ఈ ప్లాన్ చేశాం. డౌటే లేదన్నయ్య, వాడు టైం కోసం ఎదురు చూస్తున్నాడు. అవకాశం దొరికితే వాడు అనుకున్న చేసి ఇక్కడి నుంచి ఈజీగా తప్పించుకుంటాడు. వాడికి అవకాశం ఇవ్వకూడదు. వాడిని పద్మవ్యూహంలో తెలివిగా ఇరికించాలి, తప్పించుకోకుండా పట్టుకోవాలి. ఎందుకమ్మా? వాడు పంప్సెట్లో ఉన్నాడని రుజువైంది కదా. వాడు ఖచ్చితంగా మళ్ళీ అక్కడికే వస్తాడు. ఈసారి పక్కాగా స్కెచ్ చేసి పట్టుకొని 4 తంతే వాడే నిజమేంటో చెప్తాడు కదా. లేదన్నయ్య, ఖచ్చితంగా వాడు నిన్న అక్కడ చూసే ఉంటాడు. నీకు డౌట్ వచ్చిందని వాడికి అర్థమయ్యే ఉంటుంది. వాడు మళ్ళీ అక్కడికి రాడు, ఇంకెక్కడో ఉంటాడు. దీన్నే అవకాశంగా తీసుకుని తెలివిగా వాడిని పట్టుకోవాలి. ఎలా అమ్మా? వాడు పంప్సెట్కి రాడని నువ్వే అంటున్నావు. గెస్ట్ హౌస్లో అందరూ ఉంటున్నాం కదా, వాడు అస్సలు రాడు. ఇక వాడిని ఎలా పట్టుకుంటాం? కలుగులో ఉన్న ఎలుకని బయటికి రప్పించాలంటే పొగ పెట్టాలి. అలాగే ఈ నక్కని బయటికి రప్పించాలంటే వాడికి అవకాశం ఇచ్చినట్టే ఇచ్చి మన అందరం దూరంగా వెళ్ళి పట్టుకోవాలి. అప్పుడు చాటుగా ఉన్న నక్క బయటికి వస్తుంది. అప్పుడు మనం వేసిన ఉచ్చులో సరిగ్గా పడతాడు. బనమ్మ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను సతీ. సతీ, నువ్వు ఒక సాయం చేయాలి. చెప్పు బనమ్మా. నేను వస్తానంటే పెద్దయ్య వద్దన్నారు. ఏం చేయాలో చెప్పు బనమ్మా. నువ్వు వెంటనే బయలుదేరు సతీ. ఈ రాత్రికి ఇదంతా జరగాలి. అలాగే బనమ్మా, ఇప్పుడే బయలుదేరుతాను. అమ్మ భాను, ఎంతకి తెగించావు? నీ మీద చిన్న అనుమానం కూడా రాకుండా చూసుకుంటూ నన్ను బుక్ చేశావు. అమ్మా భాను, అంతా బాగానే ఉంది కానీ మాకు కూడా చెప్పుండాల్సింది కదమ్మా. మేము సాయం చేసేవాళ్ళం కదా. అవునే, మీరిద్దరే ఇంత సాహసం చేశారు. పొరపాటున ఏమైనా జరిగితే పరిస్థితి ఏంటి? మాకు చెప్పుంటే మా అందరి సపోర్ట్ కూడా ఉండేది కదా.
కనీసం నువ్వైనా నాకు చెప్పాలి కదా పార్దు. ఎవరు తప్పుగా అనుకోకండి. ఇది ఎవరు ఎందుకు చేస్తున్నారో ఎవరికీ అర్థం కావడం లేదు. మేము ఒక్క మాట బయటకు జారినా అది వాళ్ళకి తెలిసింది అంటే జాగ్రత్త పడతారు. అందుకే ఎవరికి ఏ అనుమానం రాకుండా నేను అన్నయ్య ఇదంతా చేశాం. అంటే ఏంటే బాను, మేమంతా చెప్తామనా నీ ఉద్దేశం? మిమ్మల్ని అనుమానించడం అంటే నన్ను నేను అనుమానించుకోవడమే బామ్మ. మీకు ఈ సంగతి చెప్పాను అంటే నాకేమవుతుందోనని మీరు మరింత జాగ్రత్త తీసుకుంటారు. అది చాలు శత్రువుకి మనం అవకాశం ఇవ్వడానికి. అందుకే చెప్పలేదు. అయితే సత్తి కూడా సాయం చేశాడన్నమాట. వాడొచ్చాడా? అవును పెద్దయ్య, బాణమ్మ ఫోన్ చేయగానే వచ్చేసాను. తర్వాత ఏం జరిగిందంటే బాణమ్మ ఆలస్యమయ్యానా? లేదు సత్తి, బాగానే వచ్చావు. నేను చెప్పినవన్నీ తీసుకొచ్చావా? తీసుకొచ్చాను బాణమ్మ, ఇదిగో. పద. ఏంటి బాణమ్మ, అన్నీ ఒకచోట పెట్టొచ్చు కదా? లేదు సత్తి, అలా ఒకే దగ్గర పెడితే కావాలని ఎవరో పెట్టినట్టు అనుమానం వస్తుంది. ఇలా తల చోట పెడితే తప్పించుకున్నట్టు అనుమానం వస్తుంది. అదే మనకు కావాలి. సతీ, సిఐ గారికి ఫోన్ చేసి మీరు వెతుకుతున్న వ్యక్తి ఇక్కడ పంపు సెట్టు దగ్గర ఉన్నట్టున్నాడు అని ఫోన్ చేసి చెప్పు. అలాగే బాణమ్మ. హలో సిఐ గారు, నమస్కారం అండి. ఎవరు? నేను దోసపాడు నుంచి మాట్లాడుతున్నానండి. ఇక్కడ మీరు ఒకరి గురించి ఎదుగుతున్నారు కదా? అవును, వాడిని కనిపించాడా? లేదండి, కానీ ఇక్కడ ఉరిములమ్మ గారి తోటలో పంపు చెట్టు ఉంది కదా, అందులో ఎవరో గుర్తు తెలియని మనిషి ఉన్నట్టున్నారండి. దూరం నుంచి చూశాను. అనుమానం వచ్చి మీకు ఫోన్ చేస్తున్నాను. నేను వెంటనే అక్కడికి వస్తాను. సరేనండి. అది పెద్ద జరిగింది. తర్వాత కథ మీకు తెలుసు కదా. అనుకున్నట్టుగానే పోలీసులు వచ్చారు. మా ప్లాన్ సక్సెస్ అయింది. అందరం అక్కడికి బయలుదేరాం. అప్పుడే మేమిద్దరం అనుకున్న ప్లాన్ అమలు చేశాం. ఆగు బాను. ఏంటన్నయ్యా? అందరూ ఇక్కడికి వచ్చేసారు బాను. ఇప్పుడు మనం వెళ్లాల్సింది తోటలో ఉన్న పంపు సెట్ దగ్గరికి కాదు, గెస్ట్ హౌస్కి. అది మర్చిపోయావా? లేదన్నయ్య, అందరికీ డౌట్ రాకూడదని వాళ్ళతో ఇక్కడి దాకా వచ్చాను, అంతే. మనం ఉన్నామా లేదా అనే ఆలోచించే పొజిషన్లో వాళ్ళెవరూ లేరు. పద, మనం వెనక్కి వెళ్దాం. వాడిని ఈరోజు రెడీ హ్యాండెడ్గా పట్టుకోవాలి. కరెక్టే అన్నయ్య, పద. భాను ఐడియాతోనే మేమిద్దరం కలిసి వరుణ్ గండి పట్టుకుని అత్తయ్యని కాపాడుకోగలిగాం. శభాష్ బాను, కోడలంటే ఇంటి పేరు నిలబెట్టేదే కాదు, ఇంటి మనుషుల్ని కాపాడుకునేది అని నిరూపించావు. ఒకే రక్తం పంచుకు పుట్టకపోయినా ఒకేలా ఆలోచించారు. అన్నా చెల్లెళ్ళని నిరూపించుకున్నారు. చూసావా ఊర్మిళ, ఇన్ని రోజులు బానుని అనుమానించావు. ఈరోజు ఆ బానుయే నిన్ను కాపాడింది. ఇప్పటికైనా దెయ్యానికి దేవతకి ఉన్న తేడా తెలుసుకోవే. అసలు ఇదంతా చేయాల్సిన అవసరం ఆ వరుణ్కి ఎందుకుందో నాకైతే అర్థం కావట్లేదు. ఏముంది మావయ్య, నేను భాను అన్నయ్య కలిసి వాణ్ణి అరెస్ట్ చేయించాం కదా.
ఆ పగే మనసులో పెట్టుకొని అన్నయ్యని భానుని విడదీయాలనుకున్నాడు. మా అమ్మని మాకు దూరం చేయాలని చూశాడు. అదే నేను ఆలోచిస్తున్నాను. అసలు శివ గురించి వీడికెలా తెలిసింది? మన గతం అంతా తెలిసినట్టే మాట్లాడాడు. ఏముంది బామ్మ, తెలిసిన వాళ్ళు చెప్పుండొచ్చు కదా. ఎవరి సాయం లేకుండా ఇదంతా వాడు చేసుండడు. వాడు స్పృహలోకి వస్తే అసలు నిజాలు బయటకు తెలుస్తాయి. కొందరి నిజ స్వరూపాలు బయటపడతాయి. నువ్వు అమ్మ గురించి ఇంతలో ఆలోచిస్తావని తెలిసినా నేను నిన్ను పూర్తిగా అర్థం చేసుకోలేకపోయాను. వచ్చింది నిజంగా మీ అన్నయ్య అని అపార్థం చేసుకున్నాను. నన్ను క్షమించగలవా బాను? ఏంటండి ఆ మాటలు? అత్తయ్య మీద మీకెంత ప్రేమ ఉందో నాకు తెలీదా? నిజాన్ని నిరూపిస్తాను అని ఆ రోజే చెప్పాను కదా. వరుణ్ కళ్ళు తెరిస్తే అసలు నిజాలు అందరికీ తెలుస్తాయి. అసలు శివ ఎక్కడున్నాడో ఏమైపోయాడో అర్థం కావట్లేదు. అసలు ఉన్నాడో లేడో. శివ భయపడి దూరంగా ఉన్నాడేమో గాని ద్రోహం చేసే స్థితిలో మాత్రం ఉండడు. ఊర్మిళ, నువ్విలా మౌనంగా ఉంటేనే వీళ్ళిలా బాధపడతారు. ఇప్పటికైనా మాట్లాడవే. ఆంటీలో కూడా మార్పు కనిపిస్తుంది. వీళ్ళందరి మాటలు ఆవిడ్ని మార్చేలాగా కనిపిస్తున్నాయి. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.